1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. సోనియా కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్నా తక్కువే, నిజంగానే తక్కువే. నీకు కాళ్ళు నెత్తిన చల్లుకు ఒక తీర్థం తాగు సోనియా గాంధీది. కాళ్ళు గడిగి తీర్థం తాగాలి రేవంత్ రెడ్డి. He could never become a chief minister but for Sonia Gandhi and Rahul Gandhi. A character like that will never become a chief minister. That too in the Congress party, because Congress is known for some kind of a values, education. So NASA scientists are ituntalu PCC president chesindru. Em karma party ki NASA scientists lu president of India office la pan chesinallu fighter pilot lu PCC president lu untaru. Revanth Reddy lante chichoragalu kuda PCC president ayipayari. Dan mukhyamantri ivala only because of Sonia Gandhi. ఆమె కాళ్ళు గడిగి నెత్తిన అల్లుకో తాగు తీర్థం తాగు. దాంతో పాటుగా నేను అడుగుతా ఉన్నా, ఆనందం మంచిగా అన్నవా తీర్థం తాగుదాం నెత్తులు అల్లుకున్నావు అంటున్నావు, మరి నువ్వు బలిదేవత అన్నావు కదా, చెంపలేసుకో. మరి ఫస్ట్ నేను ఇది నమ్మనా అది నమ్మనా చెప్పు నాకు. నేను ఇది నమ్మాలి అంటే నువ్వు చెంపలేసుకోవాలి. తెలంగాణ సమాజం ముందు సోనియా గాంధీ గారిని నేను ఇట్లా తప్పు మాట్లాడినా, షీ డిజర్వ్స్ రెస్పెక్ట్, నో డౌట్. ఆమె తల్లి, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఆమెను తల్లి అని చెప్పని పౌడినరు. బట్ ఫర్ హర్ తెలంగాణ వుడ్ హావ్ నాట్ బీన్ పాసిబుల్ అని చెప్పని ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అన్నారు. షీ డిజర్వ్స్ రెస్పెక్ట్. లెట్స్ రెస్పెక్ట్. మనం అపహాస్యం చేసినావు కదా, అగౌరవపరిచినావు కదా, బలిదేవత అన్నావు కదా, చెంపలేసుకో. మరి కిషన్ రెడ్డి ఏమో మోడీ గులాంగిరి చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అని అంటున్నావు. సరే, మన సోనియా గాంధీ గారిని పెట్టుకోండి, సోనియా గాంధీ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఎట్లయితావు, లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితావు? నువ్వు చెంపలేసుకో ఫస్ట్ నువ్వు. ఇకపోతే బాధ కలుగుతా ఉందండి, చాలా విషయాలు ఉన్నాయి. సావుకు పెళ్లికి ఒకటే మంత్రం అండి అది. ఆ మీటింగ్ ఆ డాస్ మీద జరీనా, బాక్సర్ పేరు ఏం పేరు అమ్మాయి, నిఖత్ జరీనా అండ్ దెన్ సమ్ అదర్ ఒలింపిక్ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన మహిళలు కూర్చున్నారు. ఆ మహిళలు కూర్చున్నటువంటి ఒక డాస్ మీద ఇంత చిల్లరగా పొలిటికల్ డైలాగ్స్ చేయొచ్చా చెప్పరి? నేను అందుకే అంటా ఉన్నా, పెళ్లికి సావుకు ఒకటే మంత్రం చదివేటువంటి ఏమంటారు, సన్నాస్ అంటారు. అనే డాస్ వేరే పొలిటికల్ ఇండివిజువల్స్ ఆర్ దేర్. మనందరినీ వాళ్ళు గర్వపడతాం, మనం కూడా గర్వపడతాం. మన ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకు గౌరవం ఇచ్చింది. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటుంటే కేసీఆర్ని తిడుతుంటే నువ్వు వేదిక ఉండదా? నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా?